హాయ్ అండి, నమస్తే, స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి సుజాత హెల్త్ కిచెన్. ఈరోజు మనం చోలీ మసాలా కర్రీ చేసుకుందాం. ఈ కర్రీ రిచ్ ప్రోటీన్ ఉంటుందండి. పిల్లలు పెద్దలు అందరికీ చాలా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్కి ధీటుగా ఉంటుందండి. సమ్మర్లో మనం ఎలాగో నాన్ వెజ్ తక్కువ తింటాం, అలాంటప్పుడు ఇలాంటి కర్రీస్ చూస్ చేసుకోవచ్చు. ఈ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దామా. 1 కప్పు కాబూలి శనగలు తీసుకున్నానండి. ఓవర్ నైట్ అంటే రాత్రి అంతా నానబెట్టి పెట్టేసుకున్నాను. వాష్ చేసి ఇలా వడేసి పెట్టుకున్నాను. ఇంకా సాల్ట్, ఆమ్చూర్ పౌడర్, ధనియాలు, జీలకర్ర, సాజీరా, పచ్చిమిర్చి చిలుకలు, ఎండుమిర్చి, షుగర్, కస్తూరి మేతి, మిరియాల పొడి, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, 2 టమాటాలు, 2 ఆనియన్స్, ఒక 10-12 గార్లిక్, అల్లం 1 ఇంచు అల్లం తీసుకున్నానండి. పోపుకి ఆయిల్, నెయ్యి అండి. స్టవ్ ముట్టించి ఒక కుక్కర్ పెడుతున్నానండి. కాబూలి శనగలు ఉడికించుకుందాం. నానబెట్టిన వాటర్ తీసేసేస్తున్నాను చూడండి. కాబూలి శనగలు 1 కప్పు కాబూలి శనగలకి ఒక 2.5 కప్పు వరకు వాటర్ పోసుకోవాలండి. ఇందులోని ఒక బిర్యానీ ఆకు, 1 అంగుళం దాల్చిన చెక్క, కొద్దిగా జాపత్రి, 1 ఇలాచి వేసానండి. ఒక 2 స్పూన్ల టీ పౌడర్ ఒక కాటన్ క్లాత్లో పెట్టానండి. నేను మూట కట్టి ఇందులోనే వేసేస్తున్నాను. కొద్దిగా కలర్ మారేందుకు ఈ మూట ఇందులో వదిలేస్తున్నాను. తర్వాత 1 ఆలుగడ్డ తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డని ఫీల్ చేసి కుక్కర్లో ఉంచేద్దాం. 1 ఆలుగడ్డను కూడా ఇందులో వేసి పెట్టేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 విజిల్స్ రానివ్వాలండి. ఈ కాబూలి శనగలు అనేది బాగా ఉడకపోతే డైజెషన్ అవ్వదండి. సో మనకి 80-90% వరకు బాగా కుకింగ్ చేసుకోవాలి. స్టీమ్ వచ్చిందండి, వెయిట్ పెడదాం. పక్క స్టవ్ మీద షిఫ్ట్ చేస్తున్నానండి. ఈలోపు మనం ఈ కర్రీ కావాల్సిన మసాలాలన్నీ సిద్ధం చేసుకుందాం. మసాలాల కోసం 1 పాన్ పెట్టాను. పాన్ హీట్ ఎక్కిందండి. 1 బిర్యానీ ఆకు, 2 అంగుళాల ముక్క దాల్చిన చెక్క, 3 ఇలాచీలు, 1 నల్ల ఇలాచీ, 3-4 లవంగ మొగ్గలు వేసానండి. ఇవి కాస్త దూరగా వేగాక మీరు తినే కారాన్ని బట్టి ఒక 7-8 ఎండుమిర్చి వేసుకోండి. 1 స్పూన్ ధనియాలు కొంచెం వేడెక్కాక 1/2 స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 1/2 స్పూన్ సాజీరా. ఇవి వేగిపోయాయండి. చల్లార్చి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. ఇవి చల్లారేలోపు మనం 2 టమాటాలని మిక్సీ పట్టుకొని వద్దాం. అదేవిధంగా 2 ఉల్లిపాయలు, అంటే టమాటా ఉల్లిపాయలు వేరువేరుగా పెట్టుకోవాలండి. 2 ఆనియన్స్, అల్లము, ఎల్లిగడ్డ, ఈ టమాటాలు, మనం ఫ్రై చేసుకున్న మసాలాలు మిక్సీ పట్టుకొని వద్దాం. కుక్కర్ 4-5 విజిల్స్ వచ్చిందండి. ఈ చల్లారేలోపు మనం ఆనియను, అల్లం, ఎల్లిగడ్డ పేస్టు, టమాటా ప్యూరీ, ఫ్రై చేసుకున్న మసాలాలన్నీ పౌడర్ చేసుకున్నామండి. ఉడికిందేమో చూద్దామండి. చూడండి, ఇలా మెత్తగా ఉడికింది. మనం టీ పౌడర్ కట్టి ఒక క్లాత్లో వేసాం కదండి, ఆ క్లాత్ తీసేద్దాం. ఆలుగడ్డ, కొన్ని శనగలు తీద్దామండి. వీటిని పేస్ట్ చేసుకున్నాం చల్లారాక. శనగలు చూడండి ఈ కలర్ వచ్చాయి, అంటే టీ పౌడర్ మూట కట్టేసాం కదా, ఈ కలర్ వచ్చేసాయి. చూసారా? దీన్ని పక్కన పెట్టుకొని ఇక మెయిన్ ప్రాసెస్ మనం కర్రీలోకి వెళ్దామండి. 1 కడాయి పెట్టారండి. 2 స్పూన్లు ఆయిల్ వేసాను. 1 స్పూన్
నెయ్యి వేసాను. హీట్ ఎక్కాక ఒక బిర్యానీ ఆకు, ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 2 లవంగ ముక్కలు, ఇవి దోరగా వేగాక 1 స్పూన్ జీలకర్ర, జీలకర్ర చిట్టింది కదా. ఇప్పుడు ఆనియన్, అల్లం, వెల్లిగడ్డ పేస్ట్ వేసేస్తున్నాను. ఈ ఆనియన్ కలర్ మారి దోరగా వేగాలండి. ఆయిల్ పైకి తేలాలి. సరే తెలియదు కదా. ఇప్పుడు మనం టమాటా ప్యూరీ కూడా వేసుకుందాం. ఈ టమాటా ప్యూరీని మరో 1 నిమిషం ఫ్రై చేసుకుందాం. మనం వేసిన టమాటా ప్యూరీ కూడా వేగి ఆయిల్ పైకి వచ్చాక 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. నాటు వాళ్ళు అయితే బ్లాక్ సాల్ట్ వేస్తారండి. ఆ స్మెల్ కొంచెం తేడా ఉంటుంది. పసుపు, మిరియాల పొడి, 1/2 స్పూన్ ఆమ్చూర్ పౌడర్, మనం మిక్సీ పట్టుకున్నాం కదండి ఫైన్ పౌడర్, మసాలా పౌడర్ వేస్తుంది. ఈ మసాలాలు ఫ్రెష్గా చేసుకున్నాం కదండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ మసాలాలు చేసుకోవడానికి టైం లేనప్పుడు మీరు పావు బాజీ మసాలా వేసేసుకోండి. ఏదైనా ఇంటి వంటేనండి. 1/2 స్పూన్ కస్తూరి మేతి కలిపేస్తున్నానండి. కొత్తిమీర, కరివేపాకు వేస్తున్నానండి. కొంచెం కొత్తిమీర, పచ్చిమిర్చి చీలికలు, ఇవన్నీ వేగాక మనం ఆల్రెడీ సిద్ధం చేసి పెట్టుకున్నాం కదండి కాబులి శనగలు. ఈ కాబులి శనగలు వేసేద్దాం. ఇందులో బాయిల్ చేసుకున్న వాటర్తో సహా వేసేసాను. మిగిలిన కస్తూరి మేతి కూడా నలిపేసేస్తున్నాను. మరి కొంత కొత్తిమీర, ఇవి కలిపేసి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్నామండి. ఈలోపు మనం ఈ కాబులి శనగలు, ఈ ఆలు పేస్ట్ చేసుకునేద్దామండి. ఆలుగడ్డ, శనగలు తీసి పెట్టుకున్నాం కదండి, వీటిని పేస్ట్ చేసుకున్నాం. ఈ పేస్ట్ని ఈ కర్రీలో వేసేస్తాం. వేయటం వల్ల కూర మనకు చిక్కబడుతుందండి. పొడపడిందండి. కూర కలిపేసి ఒక 5 మినిట్స్ సిమ్లో టర్న్ చేసుకున్నామండి. ఒక 1/2 స్పూన్ వేస్తున్నాను. మసాలాలన్నీ బాగా పడతాయండి. మూత పెట్టేసి 5 మినిట్స్ ఉడికిద్దాం. ఈలోపు ఈ శనగల వల్ల మనకి ఉన్న ఉపయోగాలు ఏంటో తెలుసుకున్నామా. ఈ శనగలు తినడం వల్లండి మన శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంటే అందరికీ కాదు, కొందరికైతే కొలెస్ట్రాల్ ఉంటుంది కదా, ఆ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. ఇంకా మనకి బ్లడ్లో రెడ్ సెల్స్ సంఖ్యను కూడా పెంచుతుందండి. దీనివల్ల మనకి రోగ నిరోధక శక్తి పటిష్టమవుతుందండి. ఇంకా పాలల్లో ఉండే కాల్షియం, అంటే పాలల్లో ఉండే కాల్షియం ఎంత ఉందో శనగల్లో కూడా అంతే లభిస్తుందండి. అప్పుడు ఎముకలు దృఢంగా మాస్తాయి. స్కిన్ సంబంధించిన కొన్ని డిసీజెస్ వస్తాయి కదండి మనకి, అంటే దురద, చంటిపిల్లలు ఎక్కువ వస్తూ ఉంటాయండి. దురద, గజ్జి వంటి వాటికి కూడా వస్తుంటాయి కదా. ఈ శనగలు తినిపించడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. ఇన్ని యూజెస్ ఉన్న ఈ శనగల్ని వీక్లీ వన్స్ అయినా తినేదానికి ట్రై చేయండి. కూర చూద్దామా. అయిపోయిందండి చోలే మసాలా కర్రీ, గుమ్మగుమ్మలాడుతూ సిద్ధమైపోయిందండి. డిష్ అవుట్ చేసుకుందామా. ఈ కర్రీ రైస్లోకి ఎంత బాగుంటుందో, చపాతీలోకి అయితే తారాస్థాయికి వెళ్ళిపోతుందండి. గుమ్మగుమ్మలాడే చోలే మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇంకా మనం రైస్లో కానీ చపాతీలో కానీ తినటమే తరువాయి. ఈ కర్రీని మీరు తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియచెప్పండి. మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సోషల్ మీడియాలో షేర్ చేయండి. ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ ముందుగా మీకు చేరుతాయండి. ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తెలియజేస్తాను కదా. అంతవరకు సెలవండి. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో.